నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణిలో సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్న కలెక్టర్. సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ప్రావీణ్య. రామచంద్రపురం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జి మీడియా సమావేశం. హరీష్ రావు నిజాయితీ పరుడైతే గూడెం మధుసూదన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్న కాటా శ్రీనివాస్ గౌడ్. రామయ్యంపేట నియోజకవర్గానికి ఒక గొప్ప చరిత్ర ఉందన్న రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్. రామయ్యంపేటలో నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకులతో కలిసి తహసీల్దార్ కి వినతి పత్రం అందజేసిన లావణ్య నాగరాజు. గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో విషాదం. మల్లన్న సాగర్ కెనాల్లో పడి ఇద్దరు విద్యార్థులు మృతి. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవాలయంలో ఎంతో ఘనంగా 2 రోజుల పర్యంతం కార్యక్రమాలు నిర్వహించారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దేవాలయంలో ఎంతో ఘనంగా 2 రోజుల పర్యాంతం కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి రోజు గణపతి పూజ, గౌరీ పూజ, స్వస్తి పుణ్యవచనం, నవగ్రహ ఆరాధన, సర్వతో భద్రమండలి, లింగోద్భవ మండలి, వాస్తు మండపారాధన, స్వామివారి మూల విరాట్ విశేషంగా అభిషేకము, రుద్రాహారము, బియ్యం, సుంకు కార్యక్రమాలు జరిగాయి. రెండవ రోజు ఉదయం స్వామివారి ప్రస్థానం, అగ్నిగుండాలు, శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కళ్యాణం వీరశైవ ఆగముక్త ప్రకారంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు సంగమేశ్వర స్వామి, బక్కయ్య స్వామి, యోగేశ్వర స్వామి, మహేష్ స్వామి, శివప్రసాద్ స్వామి, ప్రవీణ్ స్వామి, ప్రభులింగం స్వామి, సిద్ధు స్వామి తదితరులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోరంపల్లి రాణి గోపి, వార్డు సభ్యులు ఎండుగుల కృష్ణ, వనమాల శ్రీధర్, ఆర్కెల నాగరాజు, రేగల ఆనంద్, రేగల నర్సింగ్లు, జయరాం రెడ్డి, జూలకంటి సంగమేశ్వర్, జట్టబోయిన రాజు, రేగల శ్రీకాంత్, ఎండుగుల యాదగిరి, శేఖర్, జట్టబోయిన రాజు, జట్టబోయిన శ్రీశైలం, రాయగిరి, ఎండుగుల శ్రీశైలం, శివకుమార్, కిషోర్, ఎండుగుల ఆంజనేయులు, కాడిగే యాదయ్య, చింతలగారి మల్లేశం, గొండు లక్ష్మీనారాయణ, లల్లు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కొంగోడు గ్రామంలో సహానా సంస్థ జిల్లాలో బాలల హక్కులపైన, బాల్య వివాహాలపైన, బాలల కార్మికులు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడానికి పనిచేస్తోంది. అలాగే గ్రామంలో అంతరించిపోతున్న కళలు, భజనలు, కోలాటం, తబలా, వీణ వాయించటం, ఈ కళలు పిల్లలకు నేర్పించాలనే సంకల్పం సహానా సంస్థ తీసుకుంది. జిల్లా కొల్చారం మండలంలోని కొంగోడు గ్రామంలో సహానా సంస్థ జిల్లాలలో బాలల హక్కులపైన, బాల్య వివాహాలపైన, బాల కార్మికులు లేని గ్రామాలుగా మరియు గ్రామాలలో అంతరించిపోతున్న కళల, భజన, కోలాటం, తబలా, వీణ వాయించడం, ఈ కళలలో పిల్లలకు నేర్పించాలన్న సంకల్పంతో సహానా సంస్థ తీసుకుంది. అలాగే ప్రతి కుటుంబంలో మంచి జీవితం కొనసాగాలంటే ఆరోగ్యాన్ని మించిన సంపద లేదన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం, దీనికి మించిన సంపద లేదని గ్రామాలలో గ్రామ సభ సమావేశాల్లో సహానా సంస్థ తీసుకున్న అంశాల పట్ల ప్రజలకు అవేర్నెస్ కల్పించే కార్యక్రమాలు మరియు ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగం ప్రవేశపెడుతున్న పథకాల పట్ల అవేర్నెస్ కల్పిస్తున్న విషయాలను విదితేమే అన్నారు. అందులో భాగంగా ఈ రోజు సహానా సంస్థ చైర్మన్ సత్యనారాయణ గ్రామంలో మేకల పోచయ్య అనే వ్యక్తికి కొంతకాలం క్రితం బైక్ యాక్సిడెంట్ లో కుడికాలు విరిగిపోయి ఇంటి దగ్గరే ఉంటూ కాలు లేకుండా ఒకే కాలుతో కట్ట సహాయంతో నడుస్తున్న పోచయ్యను సంస్థ ప్రతినిధి గమనించి మాట్లాడి వెంటనే మరొక జీవోదయ సంస్థ కోఆర్డినేటర్ మంజులను కలిసి అతని పరిస్థితిని వివరించగా కోఆర్డినేటర్ మంజుల సానుకూలంగా స్పందించారు. ఎడమకాలు పెట్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేకల పోచయ్య మాట్లాడుతూ తనకు సహాయం అందించిన సహానా సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి సత్యనారాయణ మాట్లాడుతూ అన్ని సంస్థలను కలుపుకొని ముందుకు వెళ్తూ కొన్ని తమ వంతుగా ఎప్పుడూ చిన్న చిన్న అవసరాలను ప్రజలకు అందించడం ముఖ్యాంశంగా ఈ సంస్థ తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుబ్బగల్ల స్వామి, వార్డు మెంబర్ ఎన్ఆర్ఎం యాదగిరి, మాజీ వార్డు మెంబర్ స్వామి, దుర్గయ్య, వంజరి ఏగుండ, గణేష్, ఎడ్ల మల్లేశం, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణ, నాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. సహానా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కొంగోడు గ్రామంలో, నా పేరు సత్యనారాయణ, చైర్మన్ మాట్లాడుతున్నా. కొంగోడు గ్రామంలో మేకల పోచయ్య అనే వ్యక్తికి సహన సంస్థ నుండి కాలు పెట్టించడం జరిగింది. ఈ సంస్థకు సపోర్ట్ చేసిన జీవోదయ సంస్థ వారికి
కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు సత్యనారాయణ, సహన సంస్థ ఆర్గనైజేషన్. ఈరోజు కొంగోడు గ్రామంలో మేకల పోచయ్య అనే వ్యక్తికి హ్యాండిక్యాప్డ్గా ఉన్న వ్యక్తి కాలు కొట్టేయడం జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. ఈరోజు అతనికి హాస్పిటల్ జీవోదయ సంస్థ వారితో మాట్లాడి నిన్నటి రోజున కాలు పెట్టించడం జరిగింది. గ్రామ పెద్దలు సర్పంచ్ గారిని ఆధ్వర్యంలో పెట్టించినని చెప్పడానికి ఈ విషయం తెలియజేస్తున్నాం. గ్రామ ప్రజలందరూ సహకరించినందుకు సహన సంస్థకు జీవోదయ సంస్థకు సహన సంస్థకు కృతజ్ఞత అభినందనలు. రామయ్యంపేట నియోజకవర్గాన్ని ఒక గొప్ప చరిత్ర ఉందని, ఈ నియోజకవర్గంలో గెలిచిన అంజయ్య ముఖ్యమంత్రి కావడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు అన్నారు. రామయ్యంపేట నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు రామయ్యంపేట తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు. రామయ్యంపేట నియోజకవర్గానికి ఒక గొప్ప చరిత్ర ఉందని, ఈ నియోజకవర్గంలో గెలిచిన అంజయ్య ముఖ్యమంత్రి కావడం జరిగిందని, రామయ్యంపేటకు పూర్వ వైభవం రావాలంటే నియోజకవర్గం కావాలని, రామయ్యంపేట నియోజకవర్గం అయితేనే మరింత అభివృద్ధి చెందుతుందని మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు అన్నారు. రామయ్యంపేట నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు రామయ్యంపేట తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. రామయ్యంపేట, నిజాంపేట మండలాలకు చెందిన నాయకులు, ప్రజలు ర్యాలీగా తరలివచ్చి వినతి పత్రం అందజేశారు. ఈ ర్యాలీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి మొదలుకొని రామయ్యంపేట పట్టణ పురవీధుల గుండా నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా రామయ్యంపేట మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు మాట్లాడుతూ, రామయ్యంపేట నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఇక్కడ పోటీ చేసిన అంజయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చరిత్ర రామయ్యంపేటకు ఉందన్నారు. గతంలో కొన్ని కారణాల వల్ల నియోజకవర్గం కోల్పోవడం జరిగిందని, రామయ్యంపేట నియోజకవర్గం కోసం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే రోహిత్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే హనుమంతరావుకు మద్దతుగా సంపూర్ణంగా ఉందన్నారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి మాట్లాడుతూ, ఘన చరిత్ర కలిగిన రామయ్యంపేట నియోజకవర్గం అప్పటి నాయకుల లోపం వల్లే కోల్పోయిందన్నారు. ఇప్పుడు డీలిమిటేషన్ లో భాగంగా నియోజకవర్గ ఏర్పాటుకు సానుకూల వాతావరణం కనిపిస్తుంది. రామయ్యంపేట నియోజకవర్గం ఏర్పాటుకు అందరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే రోహిత్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు సానుకూలంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు గుప్తా, వైస్ చైర్మన్ నవనీత గణేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమరసేనారెడ్డి, రామయ్యంపేట, నిజాంపేట మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. డీలిమిటేషన్ చేయాలనే ఒక ఉద్దేశంతో మరి పునర్విభజన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇండికేషన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మరి రామాయంపేట గౌరవ అప్పుడున్న శాసనసభ్యుడు నియోజకవర్గంలో సరైన రిప్రజెంటేషన్ చేయకుండా రామాయంపేట కాన్స్టిట్యున్సీ 3 ముక్కలైంది. 2 మండలాలు దుమ్మాడలకు వెళ్ళిపోయినాయి, నర్సాపూర్కి వెళ్ళిపోయినాయి, మరి మెదక్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయినాయి. మరి ఆ రోజు కుల్దీప్ సింగ్ గారు రవీంద్ర భారతిలో పునర్విభజన కమిటీకి అందరి ప్రజాప్రతినిధులు పిలువగా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ నాయకురాలు సరైన ప్రాతినిధ్యం చేయక, రిప్రజెంటేషన్ చేయక మరి కాన్స్టిట్యున్సీ గల్లంతు కాకుండానే 3 ముక్కలైంది. దయచేసి మనం అందరం ఈ ప్రాంత ప్రజానికం అందరం గమనించాలి. ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో మనం మైనంపల్లి హనుమంతరావు గారిని గెలిపించినాము, ఆ లక్ష్యాన్ని భిన్నంగా ఇప్పుడే మొన్ననే మాకు చెప్పాడు. తప్పకుండా మీరు నియోజకవర్గం ఏర్పాటుకు మీరందరూ శాయశక్తుల కృషి చేయాలని చెప్పారు. పట్టణంలోని మన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన రామయ్యంపేటకు నియోజకవర్గం కావాలనే ప్రత్యేక కోణంలో నుంచి డీలిమిటేషన్ ప్రక్రియ కార్యక్రమంలో భాగంగా మనకు రామయ్యంపేటకు ప్రత్యేక నియోజకవర్గం కావాలని రామయ్యంపేట మున్సిపాలిటీ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు మరియు నిజాంపేట మండలం నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, నిజాంపేట పట్టణంలో ఉన్న పౌరులు ప్రతి ఒక్కరు రామయ్యంపేట నియోజకవర్గం కావాలని కోరుతున్నాము. మన 1952 నుంచి 2009 వరకు మన రామయ్యంపేట నియోజకవర్గంగా ఉండే ఈ నియోజకవర్గం నుంచి టి అంజయ్య గారు మన ఎమ్మెల్యే ఐఎన్సీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు 1980 నుంచి 82 వరకు. అటువంటి ప్రాధాన్యత ఉన్న మన నియోజకవర్గాన్ని 2009లో మన నియోజకవర్గాన్ని కోల్పోయాం. ఇప్పుడు డీలిమిటేషన్ రామాయంపేట మండల పరిధి నుంచి, రామాయంపేట మున్సిపాలిటీ నుంచి, అలాగే నిజాంపేట మండలం నుంచి విచ్చేసిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈరోజు రామాయంపేట నియోజకవర్గం ఏర్పడాలని చెప్పి మా నాయకులైన మైనంపల్లి హనుమంతన్న, రోహిత్ రావు గారు కృతనిశ్చయంతో ముందుకు సాగాలని చెప్పేసి మా అందరినీ ఎన్నంటి ప్రోత్సహిస్తూ ఈరోజు జరిగిన ర్యాలీలో వాళ్ళు భాగమయ్యే వాళ్ళు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. కాకపోతే మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ఈ నాయకత్వాన్ని ముందడు సాగించాలని చెప్పేసి వాళ్ళు కోరినారు. అదే ప్రకారంగా మేము ఈరోజు భారీ ఎత్తున మా కార్యకర్తలను, మా నాయకులను కలుపుకొని ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ ర్యాలీ మేము ఖచ్చితంగా రామాయంపేట నియోజకవర్గాన్ని పునరుద్ధరించేందుకు, అలాగే డీలిమిటేషన్లో భాగంగా రాబోయే కేంద్ర ప్రభుత్వం తీసుకునే డీలిమిటేషన్ కమిటీ ముందు మా యొక్క కోరికను, మా యొక్క రిప్రజెంటేషన్ ఖచ్చితంగా వినిపించి రామాయంపేట నియోజకవర్గాన్ని సాధించుకుంటాం. గతంలో ఉన్న ఆర్డీఓ ఆఫీస్ మన దగ్గర ఉండేది. రెవెన్యూ డివిజన్ కలిగిన రామాయంపేటను వదిలేసి మెదక్లో కలపడంలో మేము చాలా మా రామాయంపేట పూర్వ వైభవం కోల్పోయింది. అలాగే అక్కడ ఏమీ లేని తూప్రాన్ నియోజకవర్గం, తూప్రాన్ మండలం రామాయంపేట మున్సిపాలిటీలో రామంపేటకు నియోజకవర్గం కావాలని చెప్పి మా గౌరవ మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు గారు సారి ఆదేశాల మేరకు, మా తెలంగాణ టైగర్ హనుమంతన్న ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నిజాంపేట్ మండల్, రామాయంపేట మండల్, రామంపేట టౌన్ మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కలిసి ఏకమై ఈరోజు రామంపేట పూర్వ వైభవం కలవాలంటే రామంపేటకు నియోజకవర్గం కావాలని చెప్పి ప్రతి ఇంటి నుంచి వచ్చే స్వరం. ఎందుకంటే ఈరోజు రామంపేట 1952 నుంచి 2009 వరకు తాలూకా అయి ఉండి రామంపేట నియోజకవర్గంగా చెప్పుకున్న రోజులు అవి. 2009లో మనం నియోజకవర్గం కోల్పోయినాం. దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పునర్విభజన భాగంగా కొత్త నియోజకవర్గాలు ఏర్పడాలని చెప్పడం జరిగింది. అందులో రామంపేటకు పూర్వవైభవం కావాలంటే మన రామంపేట పూర్వవైభవానికి నియోజకవర్గం కావాలి. మా గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సార్ గారి ఆదేశాల మేరకు రామంపేటకు నియోజకవర్గం అయితే మనకు పరిపాలన సౌలభ్యం కలుగుతుందని చెప్పడం జరిగింది. మరియు రామంపేట చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పడం జరిగింది. ఏ రోజైతే మెదక్ నియోజకవర్గం చేసిర్రో, మెదక్ మా యువ నాయకుడు చేసిన వెంటనే 2 సంవత్సరాల సుమారు 250 నుంచి 300 కోట్ల వరకు నిధులు తెచ్చి అభివృద్ధి చేసిండు. అదేవిధంగా మా రామంపేటకు కూడా నియోజకవర్గం అయితే మా యువ నాయకుడు కానీ మా మైనంపల్లి కుటుంబం ఖచ్చితంగా గజ్వేల్ మండలంలోని కొడకర్ల గ్రామానికి చెందిన కుక్కల యాదగిరి కొడుకు మనీష్ మరియు నవీన్ కుమార్ కూతురు రుషిక నిన్న సాయంత్రం మల్లన్న సాగర్ కెనాల్లో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు విద్యార్థులు మనీష్ 7వ తరగతి మరియు రుషిక 8వ తరగతి చదువుతున్నారు. ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో కొడకర్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గజ్వేల్ మండలంలోని కొడకర్ల గ్రామానికి చెందిన కుక్కల యాదగిరి కొడుకు మనీష్, నవీన్ కుమార్ కూతురు రుషిక నిన్న సాయంత్రం మల్లన్న సాగర్ కెనాల్లో ప్రమాదవశాత్తు పడిపోయారు. నీటిలో మునిగి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు విద్యార్థులు మనీష్ 7వ తరగతి మరియు రుషిక 8వ తరగతి చదువుతున్నారు. ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో కొడకండ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను గజ్వేల్ గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ధైర్యంగా ఉండాలని చెప్పి మనోధైర్యాన్ని కల్పించారు. ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరమని విచారాన్ని వ్యక్తం చేశారు. పిల్లల తల్లిదండ్రులు ఇలాంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, తమ పిల్లలను చెరువుల వద్దకు, కెనాళ్ల వద్దకు తమ వెంట తీసుకుపోవద్దని, పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో చోటు చేసుకున్న అసభ్యకర ప్రవర్తనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోమని నేను అడిగాను. ఇది కమిటీ ఆన్ ఎథిక్స్కి వారి వ్యవహార శైలిని, ఈ సభలో అన్ని కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాలలో వారు వ్యవహరించిన తీరు మొత్తం రికార్డ్ అయింది. ఈ అన్ని ఆధారాలను ఈరోజు ఈ సభ ద్వారా మోషన్ మూవ్ చేసి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఆ ఎథిక్స్ కమిటీకి మీరు రెఫర్ చేసి ఎథిక్స్ కమిటీ ఇచ్చే రికమెండేషన్స్ మీద పాడి కౌశిక్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ కమిటీని కూడా, ఇప్పుడు కమిటీ లేదని వారు చెప్పారు, సమయానికి బాగా గుర్తు చేశారు అధ్యక్ష. ఎంబడే ఎథిక్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి హరీష్ రావు గారి సూచన మేరకు తక్షణమే ఎథిక్స్ కమిటీని ఈ సభ ముగిసే లోపల మీరు అపాయింట్ చేసి ఈ కేసును దానికి రెఫర్ చేయాల్సిందిగా ఈ సభలో ఒక సత్సాంప్రదాయాన్ని రేపు భవిష్యత్తులో ఏ సభ్యుడైనా ఈ రకంగా బాధ్యతారహితంగా, అసభ్యకరంగా, అసహించుకునే విధంగా, సీనియర్ సభ్యులకు అవమానం జరిగే విధంగా వ్యవహరిస్తే ఏ రకమైన చర్యలు తీసుకుంటామో భవిష్యత్ తరాలకు, తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. దయచేసి మళ్ళొక్కసారి నేను తమరికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష సభా నాయకుడిగా, బీఆర్ఎస్ శాసనసభ్యులు సీట్లలో కూర్చొని సహకరిస్తే తమరి విజ్ఞప్తి మేరకు సభలో కొనసాగించండి. వాళ్ళు సహకరించకుండా ఒక దళితుడు స్పీకర్గా కొనసాగడానికి వీలు లేదు, అతను సమర్థుడు కాదు సభను నడపడానికని ఒక సందేశాన్ని బయట ప్రపంచానికి ఇవ్వదలుచుకుంటే సభ్యులందరినీ రాబోయే
బిజినెస్ ఈ బడ్జెట్ సమావేశాలు మొత్తానికి వాళ్ళని సభల నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా పాడి కౌశిక్ రెడ్డి గారిది కమిటీ ఆన్ ఎథిక్స్కి రెఫర్ చేయాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. హరీష్ రావు గారు సభ నాయకులు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, చైర్ మీదకి వెళ్ళి మీ సీట్లలో మీరు పోయి కూర్చుంటే మనము బిజినెస్ నడిపించుకుందాము. మీరు మీ సీట్లలో కూర్చుంటే. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ రజనీ కుమార్ తెలిపారు. రామయ్యంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల సౌకర్యం కోసమే మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తహసీల్దార్ రజనీ కుమార్ తెలిపారు. రామయ్యంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణిలో 2 దరఖాస్తులు రావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజావాణిలో 2 దరఖాస్తులు రావడం జరిగిందని, మండలంలోని అధికారులు పాల్గొనడం జరిగిందని, ప్రజల సౌకర్యార్థం కోసమే మండల కేంద్రాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఏ సమస్యలు ఉన్నా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అందరికీ నమస్కారం. నేను రజని, తహసీల్దార్ రామాయణపేట్. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది. మనకు ఇవాళ సుమారు 2 అప్లికేషన్స్ రావడం జరిగింది. 2 అప్లికేషన్స్ అన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ రిలేటెడ్ అప్లికేషన్స్ ఉన్నాయి. కాబట్టి రామాయణపేట గ్రామ పట్టణ ప్రజలందరికీ కూడా మనవి చేయనది ఏమనగా, మీ దగ్గర మీకు సంబంధించి ఏదైనా భూ సమస్యలు కానీ, ఇంటి సమస్యలు కానీ, కరెంటు, ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక ప్రజావాణి కార్యక్రమంలో, ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో మీరు దరఖాస్తు ఇచ్చి మీ సమస్య పరిష్కరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తిలోని PACS కార్యాలయంలో సోమవారం వార్షిక మహాజన సభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత సంవత్సరం పద్ధతులకు సంబంధించి సమావేశంలో చర్చించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తిలోని PACS కార్యాలయంలో సోమవారం వార్షిక మహాజన సభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత సంవత్సరం పద్ధతులకు సంబంధించిన సమావేశంలో చర్చించారు. అనంతరం ఈ సంవత్సరం చేపట్టే పనులపై వివరాలపై చర్చించారు. రైతులకు ఈ సందర్భంగా సొసైటీ CEO అశోక్ మాట్లాడుతూ, రైతులకు సొసైటీ ద్వారా పంట పెట్టుబడికి రుణాలు అందించడంతో పాటు బంగారంపై తక్కువ శాతం వడ్డీకి రైతులకు అందజేస్తున్నామన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియాను అందుబాటులో ఉంచామన్నారు. సొసైటీ పర్సన్స్ ఇన్ఛార్జ్ యాకూబ్ అలీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి రైతులు పలు శాఖల అధికారులు హాజరయ్యారు. 2025-26 సంవత్సరానికి గాను ఆదాయ వ్యయాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం సొసైటీ కృషి చేస్తుందన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి రైతులకు డబ్బులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు సేవలు అందించడం కోసం ప్రభుత్వం పాటుపడుతుందని కార్యక్రమంలో మాజీ చైర్మన్ అనంతరెడ్డితో పాటు పలువురు మాజీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. సంఘం నడిపిస్తున్నాం. అలాగే సిబ్బంది, CEO అందరూ ఇంకా కొంచెం మంచిగా ప్రయత్నం చేస్తే కలెక్షన్లు కానీ ఇటువంటి ఇబ్బందులు లేకుండా చేయవచ్చని కోరుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం 2026-27 సంవత్సరానికి సంబంధించి అంచనా బడ్జెట్ మన సంఘం నుండి సిబ్బంది వేతనాలకు 30 లక్షలు, స్టేషనరీ ఖర్చులకు 40,000, జిరాక్స్ మరియు ప్రింటింగ్ కి 75,000, విద్యుత్ ఛార్జీలకు 80,000, కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ఛార్జీలకు 40,000, టెలిఫోన్ మరియు ఇంటర్నెట్ కి 20,000, సిబ్బంది స్ట్రాంగ్ బాడీ ఉండడం అనేది ఒక రకంగా మన అదృష్టం. అండ్ వీళ్ళు మన మండలంలో ఈ వ్యవసాయ సహకారానికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మన ముందంజలోనే మనం ఎక్కడ ఏ సొసైటీస్ కి కూడా వెనకబడి లేము. ఎందుకంటే మనం చాలా క్లిష్ట పరిస్థితులు చూసుకుంటూ వచ్చాం. యూరియా విషయంలో కావచ్చు, మా డిపార్ట్మెంట్ సంబంధించిన విషయం మాట్లాడితే యూరియా డీల్ చేయడంలో మన సొసైటీకి 7 గోడౌన్స్ ఉన్నాయి. మనకి ఎక్కడ యూరియా అక్కడికి సప్లై చేయగలుగుతాం. మనకు అంత పవర్ ఉంది, మనకు అన్ని గోడౌన్స్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి.
ఇది మన మండలకు ఉన్న ఒక మంచి సదుపయోగం అండ్ సదవికాశం. ఇది పెద్దలు ముందు చూపుతోనే కల్పించడం అది చాలా మంచి విషయం. ఇలా అన్ని సొసైటీస్ దగ్గర ఉండదు. మన మండలంలో ప్రైవేట్ డీలర్స్ పడ్డాక ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా మన సొసైటీ నుంచి మన మండలికి ఎంత సప్లై కావాలో అంత సప్లై అనేది చేయగలుగుతాం. 2025-26 యాసంగి మరియు వానాకాలం సీజన్లలో మొత్తం 6,540 మంది రైతుల వద్ద 3,13,751 క్వింటాల 60 కిలోల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. సకాలంలో వీరికి బిల్లులు చేసి డబ్బులు చెల్లించడం జరిగింది. కృతజ్ఞతలు. సంఘ పురోగతికి కృషి చేస్తున్న మరియు సహకారం అందించుతున్న ప్రతి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గౌరవ సంఘ సభ్యులు మరియు ఖాతాదారులకు హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా జిల్లా నుండి అమూల్యమైన సలహాలను ఇస్తున్న జిల్లా సహకార అధికారి గారికి, వ్యవసాయ శాఖ వారికి, ఈఎస్ మార్కెట్, ఇఫ్కో, క్రిప్కో, సోమాని బ్రదర్స్, ఏషియన్ ట్రేడర్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ మరియు టిఎస్సి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన సంఘమునందు అవసరమైన అగు నిధులను సమకూర్చడము మరియు గౌరవనీయులైన సభ్యులకు నమస్కారాలకు 2025-26 సంవత్సరపు వార్షిక పరిపాలనా నివేదికను పాలకవర్గం అనుమతితో సంఘ మహాజనసభ సమర్పించే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. 17/2/2024 ఎన్నుకోబడిన పాలకవర్గం 19/12/2025 వరకు కొనసాగింది. 20/12/2025 నాడు బాధ్యతలు స్వీకరించిన పర్సనల్ ఇన్ఛార్జ్ ప్రస్తుతం సంఘ పాలన వ్యవహారంలో నిర్వహించడం జరుగుతున్నది. మరియు పర్సనల్ ఇన్ఛార్జ్ 2 పర్యాయాలు మొత్తం 49 పర్యాయాలు సమావేశమైనది. సంఘ పాలన వ్యవహారాలను చూడడానికి ముఖ్య కార్యాలయ నిర్వాహకారి సిబ్బంది మరియు పాలకవర్గం సమన్వయంతో పనిచేస్తున్నాము. సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మాధురి, పాండు, సబ్ కలెక్టర్ ఉమాహారతితో కలిసి కలెక్టర్ నలుమూలల నుంచి వచ్చిన జిల్లా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మాధురి, పాండు, సబ్ కలెక్టర్ ఉమాహారతితో కలిసి కలెక్టర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఆర్జీకి ప్రాధాన్యత ఇచ్చి సంబంధిత శాఖల అధికారులు నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కారం చూపాలన్నారు. ప్రజలకు పారదర్శకంగా జవాబుదారీతనంతో సేవలు అందించాలన్నారు. ప్రజావాణిలో రెవెన్యూ, వైద్య, ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, వ్యవసాయ, మహిళా శిశు సంక్షేమం, బీసీ అభివృద్ధి శాఖలు, నీటిపారుదల, ట్రాన్స్పోర్ట్, యానిమల్ హస్బెండరీ, మున్సిపాలిటీలు, ఉపాధి తదితర శాఖలకు సంబంధించి 50 అర్జీలు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రామచంద్రపురం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరీష్ రావు నిజాయితీపరుడైతే గూడెం మధుసూదన్ రెడ్డి మైనింగ్ సిబిసిఐడికి ఎంక్వైరీ వేయించాలన్నారు. రామచంద్రపురం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరీష్ రావు నిజాయితీ పరుడైతే గూడెం మధుసూదన్ రెడ్డి మైనింగ్ సిబిసిఐడికి ఎంక్వైరీ వేయించండి. పవిత్రమైన అసెంబ్లీలో అభివృద్ధి గురించి ప్రజా సమస్యలపై మాట్లాడితే బాగుండేది. కానీ 2023లో 38 క్రషర్లలో ఎన్క్రోచ్ చేసుకుని మైనింగ్ చేస్తే మీరు అధికారంలో ఉండి హరీష్ రావు ఏం చేశారు? 62 సర్వే నంబర్లో ప్రభుత్వ భూములలో 100 కోట్ల రూపాయలు స్కామ్ జరిగితే ఏం చేశారు? ఇంద్రేశం 450 సర్వే నంబర్ 1.12 ఎకరాల భూమి పోచారంలో 62లో 100 ఇల్లు భూ కబ్జాలతో వందల వేల కోట్ల రూపాయలు అక్రమార్జనలకు పాల్పడిన ఎమ్మెల్యే అనుచరులపై చర్యలేవి? పార్టీ ఫిరాయింపుదారుడు, కబ్జాదారుడు, అక్రమ మైనింగ్ మాఫియా చేస్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి, అతని తమ్ముడు మధుసూదన్ రెడ్డిలకు మద్దతు పలుకుతున్న హరీష్ రావుకు చిత్తశుద్ధి ఉంటే సీట్ వేయించాలన్నారు. గతంలో పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని 117 మంది రైతుల దగ్గర ఎమ్మెల్యే అనుచరులు డబ్బులు వసూలు చేశారు. 2014లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆస్తులు ఎంత, 2026లో ఉన్న ఆస్తులు ఎంత, వాటిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ జరుగుతున్నటువంటి సందర్భంలో మరి అసెంబ్లీలో మైనింగ్ విషయం సందర్భంగా మరి నిన్న కానీ మొన్న కానీ మనందరం కూడా చూసినాం. మరి మైనింగ్ విషయం చర్చ వచ్చినప్పుడు మరి ఇక్కడ మరి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యుల గురించి వారి సోదరుల గురించి ఏదో చిన్న తప్పు, చిన్నది తప్పుకి దాదాపుగా 11 రోజులు జైల్లో పెట్టిరన్న విషయాన్ని వారు ప్రస్తావించడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఎందుకంటే నేను హరీష్ రావుని ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు నిజంగా మీరు నిజాయితీ గలవారైతే, నిజంగా ఉన్నటువంటి ఇక్కడ శాసనసభ్యులు కావచ్చు, వాళ్ళ సోదరులు కావచ్చు, వాళ్ళ మీద నీకేమన్నా నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే వెంటనే మీరు సిబిసిఐడి ఎంక్వైరీకి వేయమని చెప్పి మీరు విజ్ఞప్తి చేయండి. మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే వీళ్ళు ఏ తప్పు చేయలేదు, కేవలం ప్రభుత్వమే కావాలని ప్రతిపక్షాలను అణిచివేయాలని ఒక ఆలోచనతో చేసినట్టు మీరు మాట్లాడడం మా అందరినీ కూడా బాధ కలిగించింది. ఎందుకంటే నిజంగా పవిత్రమైనటువంటి ఒక దేవాలయం ఉన్నటువంటి ఆ అసెంబ్లీలలో మరి ప్రజల గురించో, ప్రజల సమస్యల గురించో, ఉన్నటువంటి అభివృద్ధి విషయాలలో వీటి మీద మాట్లాడితే బాగుండేది, ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద మాట్లాడితే బాగుండేది. కానీ ఇలాంటి అవినీతి పనుల గురించి, ఇట్లాంటి స్కామర్ల గురించి, ఇట్లాంటి దొంగల గురించి, ఇట్లాంటి భూ కబ్జాగారుల గురించి మీరు వెంకేసుగా రావడం, మీ ముఖాలను పుచ్చుకోవడం అది మీకే సిగ్గు చేయడం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏ చెట్టును అడిగినా, ఏ పుట్టను అడిగినా, ఏ రాయిని అడిగినా ఇలా భాగవతం మొత్తం కూడా, ఈ అవినీతి పనులు మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ఇలా ఈరోజు వీళ్ళు ఏం చేయలేదనో, వీళ్ళకి కావాలని రాజకీయ కక్ష చేస్తున్నానో అని మీరు ఎంతేసుకొస్తున్నారే. ఈరోజు వీళ్ళు చేసింది ఇంత అంతా కాదు. ఈరోజు 2023 మార్చి నాడే మీ ప్రభుత్వం ఉన్నప్పుడే, మీరు మంత్రి గారుగా, జిల్లా మంత్రిగా ఉన్నప్పుడే మరి ఈ మైనింగ్లో అక్రమం జరిగింది, ఎంకరేజ్మెంట్ అయ్యిర్రు, పరిమితి మించి ఈరోజు ఈ తవ్వకాలు జరిగినాయి అని చెప్పి పీసీబీ వాళ్ళు ఆల్రెడీ క్లోజర్ లెటర్ ఇవ్వడం జరిగింది. మరి మార్చి 3వ నెల 2023 నాటి నుంచి మరి 6-7 నెలల సంది మరి మీ ప్రభుత్వమే ఉన్నప్పుడు మరి క్లోజర్ లెటర్ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు దాని మీద యాక్షన్ జరగలేదని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఈరోజు నేను నాకు ఒకటే అడుగుతా ఉన్నా, అందరూ కూడా అనుమానిస్తూ ఉన్నారు. ఈరోజు ఇవన్నీ కూడా జరగడానికి మీరందరూ ఊరుకున్నారు. ఆ రోజు నుంచి మీ ప్రభుత్వాలు ఊరుకునే, మీరు ఊరుకున్నారంటే మళ్ళీ ఈరోజు మీ వాటా ఎంత వచ్చింది అన్నది అడుగుతా ఉన్నారు. అందరూ అనుమానం పడతా ఉన్నారు. మీకు కూడా ఇలా షేర్లు ఉన్నాయేమో అని అడుగుతా ఉన్నారు, మీకు కూడా ఇలా వాటాలు ఉన్నాయేమో అడుగుతా ఉన్నారు. ఈరోజు మైపాల్ రెడ్డి గారు దోషిన దాని మీద, మైపాల్ రెడ్డి గారు అక్రమంగా చేసిన దాని మీద మరి మీ వాటా మీకు పంపిస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈరోజు అందరూ కూడా అనుమానం పడతా ఉన్నారు. మరి వీళ్ళని ఎన్కేసుకొస్తున్నాం అంటే, ఇలాంటి దొంగలని, ఇలాంటి కబ్జాకోరులను ఎన్కేసుకొస్తున్నాం అంటే మరి ఈరోజు తప్పకుండా అందులో మీ భాగస్వామ్యం ఉందని చెప్పి మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. ఈరోజు భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణిలో సమస్యల పరిష్కారం
పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్న కలెక్టర్. సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ప్రావీణ్య. రామచంద్రాపురం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జి మీడియా సమావేశం. హరీష్ రావు నిజాయితీ పరుడైతే గూడెం మధుసూదన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్న కాటా శ్రీనివాస్ గౌడ్. రామయ్యంపేట నియోజకవర్గానికి ఒక గొప్ప చరిత్ర ఉందన్న రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్. రామయ్యంపేటలో నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకులతో కలిసి తహసీల్దార్ కి వినతి పత్రం అందజేసిన లావణ్య నాగరాజు. గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో విషాదం. మల్లన్న సాగర్ కెనాల్లో పడి 2 విద్యార్థులు మృతి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.